నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా నామినేషన్లు స్వీకరించేందుకు మొత్తం 7 సెంటర్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ల కేంద్రాల వద్ద దరఖాస్తులు ఉన్నాయని, ఎవరికైనా అనుమానాలు ఉంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని ఎంపీడీఓ కృష్ణ తెలిపారు. కేశవపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సో గ్రామంలో మొత్తం మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి మనం 7 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 నామినేషన్ కేంద్రాలు ఒకటి కేశవపట్నంలో కేశవపట్నం, కరీంపేట, వంకాయగూడెం, అంబాల్పూర్ గ్రామాలు ఏర్పాటు చేసినాము. అదేవిధంగా మెట్పల్లిలో మెట్పల్లి, లింగాపూర్, కల్వల, తర్వాత కొత్తగట్టు, లింగాపూర్, చింతలపల్లి, తర్వాత ములంగూరు, మక్తా, గుడాడిపల్లి, తర్వాత ఇంకొకటి ముత్తారం అక్కడ ఏర్పాటు చేశాము. తాడికల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామ పంచాయతీ అరకండ్ల గ్రామ పంచాయతీ అన్ని కలిపి కూడా తాడికల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గద్దపాక, కాచాపూర్, అంబేద్కర్ గారి గ్రామం సంబంధించినటువంటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మండలంలో మొత్తం 7 క్లస్టర్లు ఏర్పాటు చేసి నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినాము. ప్రతి నామినేషన్ కేంద్రంలో కూడా ఆర్ఓ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి దగ్గర నామినేషన్ పేపర్స్ తర్వాత సంబంధిత అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కేశవపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సో గ్రామంలో మొత్తం మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి మనం 7 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 నామినేషన్ కేంద్రాలు ఒకటి కేశవపట్నంలో కేశవపట్నం, కరీంపేట, వంకాయగూడెం, అంబాల్పూర్ గ్రామాలు ఏర్పాటు చేసినాము. అదేవిధంగా మెట్పల్లిలో మెట్పల్లి, లింగాపూర్. మొంతా తుఫాన్ మిగిల్చిన విధ్వంసం